ఏపీ పాలిటిక్స్ లో కల్తీ నెయ్యి వివాదం మంటలు రేపుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందంటూ అధికార విపక్షాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఘటనకు కారణం మీరంటూ అధికార కూటమి సర్కార్, ప్రతిపక్ష వైసీపీ ఆరోపణలతో రచ్చ కంటిన్యూ అవుతోంది. తాజాగా వివాదం హెరిటేజ్ ఫుడ్స్ మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డైరీలపై మళ్లింది. ఏపీ మండలిలో తాజాగా జరిగిన వాగ్వాదంతో పొలిటికల్ హీట్ ను మరింత పెంచింది. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీనివాసుడు. ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం లడ్డు. ఇటీవల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందంటూ వచ్చిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ఏడాదిన్నరగా ఈ వ్యవహారం సద్దుమణగడం లేదు. ఈ కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా రాజకీయ వివాదం ఏపీ శాసన మండలిని కుదిపేసింది. మండలి వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య నెయ్యి మంటలు బగ్గుమన్నాయి. ఇష్యూపై ప్రతిపక్ష వైసీపీ మరో మలుపు తిప్పింది. నెయ్యి ధరల పెంపు, హెరిటేజ్ సరఫరాపై వైసీపీ ఆరోపణలు సంధించింది. లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్న వైసీపీ తాజాగా ఇందాపూర్ డైరీ అంశాన్ని తెరపైకి తెచ్చింది. మహారాష్ట్ర పూణేకి చెందిన ఇందాపూర్ డైరీ సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కి అనుబంధ సంస్థని ఆరోపిస్తుంది వైసీపీ. 2015లో టీడీపీ హయాంలోనే ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందని గుర్తు చేస్తున్నారు. అయితే ఆ నెయ్యి నాణ్యత లేకపోవడంతో దానిపై అప్పట్లోనే అనర్హత వేటు వేశారని చెప్తున్నారు వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్. వైసీపీ హయాంలో కల్తీ జరిగిందని ఆరోపిస్తున్న వారికి బ్లాక్ లిస్ట్ అయిన సంస్థలతో సంబంధాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తన కుటుంబ వ్యాపారాల సంస్థల ప్రయోజనాల కోసమే దేవదేవుడి ప్రసాదాన్ని వివాదాల్లోకి నెట్టారని ఆరోపించారు మండలిలో ప్రతిపక్ష సభ్యులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. సొంత సంస్థలకు నెయ్యి టెండర్లు ఇప్పించుకోవాలనే ఉద్దేశంతోనే తిరుమల లడ్డూ ప్రసాదంపై అడ్డగోలు ఆరోపణలు చేశారని అంటున్నారు. స్వామివారి పవిత్రత కంటే బాబుకి వ్యాపార ప్రయోజనాలే ముఖ్యమైపోయాయని విమర్శించారు. గతంలో కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు తేలడంతో బ్లాక్ లిస్టులో పెట్టిన ఇందాపూర్ డైరీని కూటమి ప్రభుత్వం రాగానే మళ్లీ ఎందుకు వెనకేసుకు వస్తున్నారని బొత్స ప్రశ్నించారు. ఇందాపూర్ డైరీకి, సీఎం కుటుంబ సంస్థకి ఉన్న ఆర్థిక సంబంధాలపై సభలో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు బొత్స. వారిని అడ్డం పెట్టుకుని దోపిడీ చేయకపోతే ఎందుకు చర్చకెళ్ళట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దాని నుంచి దూరం వెళ్తున్నారు? ఎందుకు గుండు చాకులు ఎత్తుకుతున్నారు? దోపిడీ జరిగింది వాస్తవం. ఆ దేవదేవుడి తాలూకు నైవేద్యంలో ఉన్న ఆ ప్రసాదం మీద అడ్డం పెట్టుకుని ఏదైతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకున్న హెరిటేజ్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ ఉన్న ఇంద్రాపూర్ ఉన్న డైరీతో ఉన్న సంబంధాలతో దోపిడీ జరిగిన వాస్తవం అనడానికి ఎంతకంటే నిరసన ఏం కావాలి? వైసీపీ ఆరోపణలను హెరిటేజ్ సంస్థ తీవ్రంగా ఖండించింది. ఇందాపూర్ డైరీ తమకు అనుబంధ సంస్థ కాదని, కేవలం ఒక వ్యాపార లావాదేవీల భాగస్వామి మాత్రమేనని స్పష్టం చేసింది. ఇందాపూర్ డైరీ నుంచి తాము కేవలం చీజ్ మాత్రమే కొనుగోలు చేస్తామని, అంతకు మించి ఏ సంబంధం లేదని హెరిటేజ్ వెల్లడించింది. హెరిటేజ్ సంస్థ నేరుగా టీటీడీకి ఎప్పుడూ నెయ్యి సరఫరా చేయలేదని, లడ్డూ తయారీకి కావలసిన నెయ్యిని సరఫరా చేసే అర్హత లేదా సామర్థ్యం తమకు లేదని పేర్కొంది. రాజకీయ ప్రయోజనాల కోసం తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీయవద్దని అంటున్నారు. ఇక వైసీపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కూటమి నేతలు. వైసీపీ నేతలు రాజకీయం కోసం దేవుణ్ణి వాడుకోవటం బాధాకరమన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకొనేదే లేదని హెచ్చరించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి వివాదంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా కొన్ని కీలక మార్పులు చేశామని ఆయన వివరించారు. ఎంఆర్ఎల్ స్కోర్ బోర్డుతో నెయ్యి స్వచ్ఛతను అత్యున్నత ప్రమాణాలతో పరీక్షించే విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ప్రస్తుతం ఇందాపూర్ డైరీ, మదర్ డైరీ, సంగం డైరీ సంస్థలు నెయ్యిని సరఫరా చేస్తున్నాయని వివరించారు. ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ కి మధ్య యాజమాన్య సంబంధాలు లేవని టీటీడీ క్లారిటీ ఇచ్చింది. గతంలో ఇందాపూర్ డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన మాట వాస్తవమే అంటున్నారు టీటీడీ అధికారులు. అయితే నెయ్యి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదని గుర్తించిన టీటీడీ యాజమాన్యం ఆ సంస్థను పక్కన పెట్టింది. ఇప్పుడు వైసీపీ వాదన ప్రకారం కల్తీకి మూలాలు పాత ప్రభుత్వం హయాంలోనే ఉన్నాయని, నాణ్యత లేని నెయ్యి సరఫరా చేసిన సంస్థలతో హెరిటేజ్ వ్యాపారం చేస్తోందని విమర్శిస్తోంది. దీనికి భిన్నంగా
ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వైసీపీ హయాంలోనే నెయ్యి సేకరణలో నిబంధనలు తుంగలో తొక్కారని ఆరోపిస్తుంది. మొత్తానికి ఈ డైరీ రాజకీయాలు ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లోని శ్రీవారి భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.